వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ అయితే మొదలైందని చెప్పవచ్చు. కౌంటింగ్ మొదటి ఫలితం రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో కౌంటింగ్ కొనసాగుతూ ఉన్నది. కౌంటింగ్లో దాదాపు ఈ కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 136 కౌంటింగ్ కేంద్రాల్లో 20,000 మంది సిబ్బంది బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ల నోట్లను లెక్కింపు ప్రారంభించారు. లెక్కింపు కొనసాగుతూ ఉన్నది. ఆ ఫలితం కూడా తేలే అవకాశం ఉంది. అయితే మెజారిటీ మున్సిపాలిటీల్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే మొదటి రౌండ్ ఫలితం కనుక మనం చూస్తే 2 గంటలు అంటే కౌంటింగ్ మొదలైన 2 గంటల తర్వాత మొదటి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు అయితే ఇప్పటికే 2 మున్సిపల్ కార్పొరేషన్లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అది మహబూబ్ నగర్ 58వ డివిజన్ కావచ్చు, అట్లాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక డివిజన్ ఇప్పటికే ఏకగ్రీవమైంది. అట్లాగే మున్సిపాలిటీల్లో కూడా కొన్ని స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. వాటిని మినహాయించి మిగతా స్థానాలకు ఏదైతే మొన్న పోలింగ్ జరిగిందో వాటన్నిటిని ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతూ ఉన్నది. మనకి ట్రెండ్ రావడానికి ఒక గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు కాంగ్రెస్కి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని తేల్చి చెప్పేశాయి. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 30 నుంచి 39 మున్సిపాలిటీలు రావచ్చు అనేది స్పష్టం చేసింది. అటు బీజేపీ 2 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రధానమైనవి కరీంనగర్ కావచ్చు, అట్లాగే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో 2 ప్రధానమైనవి, అటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 2 బీజేపీ కైవసం చేసుకోబోతూ ఉంది. దీంతోపాటు మున్సిపాలిటీల్లో కనీసం 10 వరకు మున్సిపాలిటీలు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు అటు పీపుల్స్ పోల్స్ కావచ్చు, వివిధ ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉంటాయా లేదా అనేది మధ్యాహ్నం 2 గంటల వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. కౌంటింగ్ ప్రక్రియను మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అధికారులు కౌంటింగ్ సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏజెంట్ల సమక్షంలోనే, అభ్యర్థుల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులకు నెగిటివ్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే కొన్ని చోట్ల ఆ ఫలితం తేలిపోయినట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళకు డిఎల్ కావచ్చు, అట్లాగే పిఆర్సీ కావచ్చు, అట్లాగే హెల్త్కి సంబంధించిన హెల్త్ కార్డులు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఉద్యోగులు కొంత ప్రభుత్వం మీద విముఖతతోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మెజారిటీ ఓట్లు ప్రతిపక్ష పార్టీలకే వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి, అప్డేట్ చేస్తూనే ఉంటాం. సెకండ్ గేట్ నుంచి వెళ్ళాలి. కౌంటింగ్ ఏజెంట్ అండ్ క్యాండిడేట్ ప్రెస్ సెకండ్ గేట్ నుంచి వెళ్ళాలి. కౌంటింగ్ ఏజెంట్ అండ్ క్యాండిడేట్ ప్రెస్ సెకండ్ గేట్ నుంచి వెళ్ళాలి. కౌంటింగ్ ఏజెంట్ అండ్ క్యాండిడేట్ ప్రెస్ సెకండ్ గేట్ నుంచి వెళ్ళాలి. अरे रखे ला सिगरेट डब्बा गाड़ी में अरे ना गाड़ी में 10 मिनट में गाड़ी में क्यों बात ना सके तो गाड़ी ना बात ना हां गोला में बैठे लगा सिगरेट डब्बा काज कर काहे नहीं कर मालूम नहीं लाइट ऑन लो ऐसा मजा पावर ఓకే నాకు ఇస్తున్నారని వాళ్ళు కూడా చాలా చక్కగా మనసులో నాకు చెప్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ వ్యవస్థ మన ప్రాంతంలో మన పేద ప్రజలకి ఇక్కడ అంతా ఉండే వాళ్ళంతా కూడా మ్యాక్సిమం 90% పేద కుటుంబాలే. వాళ్ళకి మీరు ఇచ్చే సేవలు, మీరు అందించే సేవలు
వాళ్ళకి తృప్తికరంగా ఉన్నాయంటే ఇంకా అందరికన్నా బెస్ట్ రిజల్ట్ ఇంకొకటి ఉంది. అదంతా కూడా మీరు మంచి మనసుతో చేస్తున్నటువంటి మీ వృత్తి కాబట్టి మనస్ఫూర్తిగా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మీ పనితీరు పట్ల ఇలాగే ముందుకెళ్దాం. ఇది డెవలప్మెంట్ కమిటీలో మేమందరం ఉన్నాం. సరే రావాలి, మీరు తెలుసుకున్న రావాలి, కానీ కాకుండా ఇంక ఏ అవసరం ఉన్నా సరే తీసుకొని ప్రశాంతంగా తీసుకోండి తీసుకొని రైట్ సైడ్ జరుగు మనం జరుగు ఒక్కసారి వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ అయితే మొదలైందని చెప్పవచ్చు. కౌంటింగ్ మొదటి ఫలితం రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో కౌంటింగ్ కొనసాగుతూ ఉన్నది. కౌంటింగ్లో దాదాపు ఈ కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 136 కౌంటింగ్ కేంద్రాల్లో 20,000 మంది సిబ్బంది బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ నోట్లను లెక్కింపు ప్రారంభించారు. లెక్కింపు కొనసాగుతూ ఉన్నది. ఆ ఫలితం కూడా తేలే అవకాశం ఉంది. అయితే మెజారిటీ మున్సిపాలిటీల్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే మొదటి రౌండ్ ఫలితం కనుక మనం చూస్తే 2 గంటలు అంటే కౌంటింగ్ మొదలైన 2 గంటల తర్వాత మొదటి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు అయితే ఇప్పటికే 2 మున్సిపల్ కార్పొరేషన్లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అది మహబూబ్ నగర్ 58వ డివిజన్ కావచ్చు, అట్లాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక డివిజన్ ఇప్పటికే ఏకగ్రీవమైంది. అట్లాగే మున్సిపాలిటీల్లో కూడా కొన్ని స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. వాటిని మినహాయించి మిగతా స్థానాలకు ఏదైతే మొన్న పోలింగ్ జరిగిందో వాటన్నిటిని ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతూ ఉన్నది. మనకి ట్రెండ్ రావడానికి ఒక గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది.
మధ్యాహ్నం 2 గంటల కల్లా పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు కాంగ్రెస్కి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని తేల్చి చెప్పేశాయి. అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 30 నుంచి 39 మున్సిపాలిటీలు రావచ్చు అనేది స్పష్టం చేసింది. అటు బీజేపీ కూడా 2 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రధానమైనవి కరీంనగర్ కావచ్చు, అట్లాగే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో 2 ప్రధానమైనవి అటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 2 బీజేపీ కైవసం చేసుకోబోతా ఉంది. దీంతోపాటు మున్సిపాలిటీల్లో కొన్ని 10 వరకు కనీసం 10 వరకు మున్సిపాలిటీలు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు అటు పీపుల్స్ పోల్స్ కావచ్చు, వివిధ ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉంటాయా లేదా అనేది 2 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. కౌంటింగ్ ప్రక్రియను మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అధికారులు కౌంటింగ్ సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏజెంట్ల సమక్షంలోనే అభ్యర్థుల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఉద్యోగులు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులకు నెగిటివ్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే కొన్ని చోట్ల ఆ ఫలితం తేలిపోయినట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళకు డిఎల్ కావచ్చు, అట్లాగే పిఆర్సీ కావచ్చు, అట్లాగే హెల్త్కి సంబంధించిన ఆ హెల్త్ కార్డులు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఉద్యోగులు కొంత ప్రభుత్వం మీద విముఖతతోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆ మెజారిటీ ఓట్లు ప్రతిపక్ష పార్టీలకే వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి, అప్డేట్ చేస్తూనే ఉంటాం. వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ అయితే మొదలైందని చెప్పవచ్చు. కౌంటింగ్ మొదటి ఫలితం రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లో కౌంటింగ్ కొనసాగుతూ ఉన్నది. కౌంటింగ్లో దాదాపు ఈ కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 136 కౌంటింగ్ కేంద్రాల్లో 20,000 మంది సిబ్బంది బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ నోట్లను లెక్కింపు ప్రారంభించారు. లెక్కింపు కొనసాగుతూ ఉన్నది. ఆ ఫలితం కూడా తేలే అవకాశం ఉంది. అయితే మెజారిటీ మున్సిపాలిటీల్లో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు అక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే మొదటి రౌండ్ ఫలితం కనుక మనం చూస్తే 2 గంటలు అంటే కౌంటింగ్ మొదలైన 2 గంటల తర్వాత మొదటి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లు అయితే ఇప్పటికే 2 మున్సిపల్ కార్పొరేషన్లో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అది మహబూబ్ నగర్ 58వ డివిజన్ కావచ్చు, అట్లాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక డివిజన్ ఇప్పటికే ఏకగ్రీవమైంది. అట్లాగే మున్సిపాలిటీల్లో కూడా కొన్ని స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. వాటిని మినహాయించి మిగతా స్థానాలకు ఏదైతే మొన్న పోలింగ్ జరిగిందో వాటన్నిటిని ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతూ ఉన్నది. మనకి ట్రెండ్ రావడానికి ఒక గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం 2 గంటల కల్లా పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ కనుక మనం చూస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపు కాంగ్రెస్కి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని తేల్చి చెప్పేశాయి. అటు బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి 30 నుంచి 39 మున్సిపాలిటీలు రావచ్చు అనేది స్పష్టం చేసింది. అటు బీజేపీ 2 మున్సిపల్ కార్పొరేషన్లు ప్రధానమైనవి కరీంనగర్ కావచ్చు, అట్లాగే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో 2 ప్రధానమైనవి అటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ 2 బీజేపీ కైవసం చేసుకోబోతా ఉంది. దీంతోపాటు మున్సిపాలిటీల్లో కొన్ని 10 వరకు కనీసం 10 వరకు మున్సిపాలిటీలు బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు అటు పీపుల్స్ పోల్స్ కావచ్చు, వివిధ ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేయడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారమే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉంటాయా లేదా అనేది 2 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. కౌంటింగ్ ప్రక్రియను మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అధికారులు కౌంటింగ్ సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఏజెంట్ల సమక్షంలోనే అభ్యర్థుల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఉద్యోగులు వేసినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులకు నెగిటివ్ ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే కొన్ని చోట్ల ఆ ఫలితం తేలిపోయినట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో
ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళకు డిఎల్ కావచ్చు, అట్లాగే పిఆర్సీ కావచ్చు, అట్లాగే హెల్త్కి సంబంధించిన ఆ హెల్త్ కార్డులు కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఉద్యోగులు కొంత ప్రభుత్వం మీద విముఖతతోనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆ మెజారిటీ ఓట్లు ప్రతిపక్ష పార్టీలకే వెళ్ళినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి, అప్డేట్ చేస్తూనే ఉంటాం. తెచ్చుకున్నావుగా మళ్ళీ ఆర్డర్ చేస్తాను. काफी बार बोलते ఐడి కార్డు ఫస్ట్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఐడి కార్డు ఫస్ట్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్
ఇనిషియల్ కౌంటింగ్ ప్రాథమిక లెక్కింపులో 25 బ్యాలెట్ పేపర్లకు ఒక బండిల్ 2 వైపులా రబ్బర్ బ్యాండ్ వేసి 25 బ్యాలెట్ పేపర్లకు అడుగు తీస్తున్నటువంటి టప్స్ ఉపయోగించవలసిందిగా ఆర్ఓస్ అండ్ కౌంటింగ్ సూపర్వైజర్స్ కి సూచన.